అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో గత 3 సార్లు కూడా కొండపి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి చంద్రబాబు క్యాబినెట్లో అగ్రతాంబూలం కేటాయించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయాలకు సంబంధించినటువంటి కొన్ని శాఖలను కలుపుతూ కూడా ఆయనకు మంత్రి పదవి కేటాయించడం జరిగింది. ఆయన తొలిసారి నిన్న దాదాపుగా బొప్పుడు నుంచి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఆయనకు అడుగడుగున గజమాలలతో పూల జల్లులతో కూడా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఆయనకు స్వాగతాలు పలికాయి. అయితే అప్పటి వరకు దామచర్ల కుటుంబంతో స్వామికి ఉన్నటువంటి సంబంధం వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నప్పటి నుంచి కూడా వీరి కుటుంబాలు వేరైనప్పటికీ కూడా వాళ్ళనే కనిపెట్టుకొని దామచర్ల కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా కూడా ఆయన టికెట్ కేటాయించుకొని ఆ విధంగా ఆయన సీటు తెచ్చుకోవటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దామచర్ల సత్య ఆది నుంచి కూడా 2000 స్వామికి సత్యకి ఉన్నటువంటి అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విజయం వెనక దామచర్ల సత్య ఉన్నాడనేది కూడా జగమెరిగిన సత్యం. ఇదే అంశాన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా కూడా స్వామి కూడా అంగీకరించారు. సత్య ఫ్యామిలీ కనుక లేకపోతే తాను రాజకీయాల్లో ఇంత విజయం సాధించేవాడిని కాదని కూడా ఆయన ప్రత్యక్షంగా కూడా చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు నుంచి ఆయనకు అన్నీ తానై దామచర్ల సత్య అన్ని దగ్గరుండి అన్ని కార్యక్రమాల్లో కూడా దాదాపుగా స్వామికి విన్నంటూ ఉండి సత్య అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇదే అంశాన్ని కూడా సత్యాకు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని చెప్పి నిండు సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా చర్చించుకొని వారందరూ కూడా ఏకంగా తీర్మానం చేసినటువంటి సందర్భాలు చూసాం. మరి సత్య స్వామి వీరిద్దరి స్నేహంపై కూడా ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి సందర్భాలు చూసాం. మరి సత్యకు నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.